శ్రీశైలం బయలుదేరిన దేవగాడి కుటుంబం మొత్తం చచ్చిపోవాలి. బీహార్ నుంచి వచ్చిన బ్యాచ్ వాళ్ళిల్లే రూట్లో 3 చోట్ల కాపు కాశారన్నా. చంటి పిల్లలు ఆడోళ్ళని చూసి జాలి పడకుండా మొత్తాన్ని ఒక్క నలుసు కూడా మిగలకుండా నరకాలి. మొదటి చోటు నుంచే తప్పించుకోలేరన్నా. ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళ చావు కేకలు వినపడతాయి. ఎవడు ఫోన్ ఎత్తట్లేదు. ఏమైందిరా? అక్కడ మిస్ అయినట్టున్నారన్నా. మాకు చిక్కారు. 2 నిమిషాల్లో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏం జరుగుతుందిరా? ఏమైంది? చిక్కారా? ఆ దేవగాడి కుటుంబం అయిపోయిందని చెప్పు. చెప్పరా? చెప్పు. నా ఫ్యామిలీ సేఫ్.
మేము ఇలాగే చేస్తాం. ఆపడానికి మీ బాబు వస్తారా? ఏసేంట్రా? ఇప్పుడు వాయించరా మీరు? ఇప్పురా, ఇప్పు ఇప్పు. వాడు చేసింది తెలిసింది, కస్టడీలోకి తీసుకుంటాం. వీడిని కాదు, ప్లీజ్ సార్, సార్ సార్ ఆగండి సార్.
నన్నే టచ్ చేస్తావా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం. మా రాజకీయం అంతే. దమ్ముంటే మా ఎదురుకుండా వచ్చి ఢీ కొట్టు. ఏయ్! రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందిరా బ్లడీ ఫుల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? నన్ను అనవసరంగా కెలుక్కుతున్నావు. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో, నాకు 24 అవర్స్ ఆన్లో ఉంటుంది. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా. ఆ అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. ఈ జిత్తుగా నువ్వు భయపెట్టలేవు. తిండి నీ ఒంటికి మంచిది, మంచి మాట నీ ఎదుగుదలకి మంచిది, చావు భయం నీ ఆయుష్కి మంచిది. భయపడు. అంటే ఏంటి? చంపేస్తావా? నేను చేసే పని నాకు ఎదుటోడు చెప్తే నాకెక్కడో కాలుద్ది. ఇప్పుడే చంపేస్తా. దా, 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 చెప్పు. మీకు దండం పెట్టారు ప్లీజ్ సార్. అప్పుడయ్యా సార్. ఎస్పీ గారు, నాకు పేషెన్స్ చాలా తక్కువ. సిస్టమ్ మీద రెస్పెక్ట్తో ఇప్పటిదాకా ఆగాను. మీరు వాడతారా, నన్నే వాడుకోమంటారా? సార్ ప్లీజ్, మీరు తప్పు చేసినట్టు ఎవిడెన్స్ ఉంది. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. రైట్ జై. నేను జైలు నుంచి వచ్చిన నెక్స్ట్ మినిట్ నువ్వు ఉండవు. ఏయ్! నువ్వు భయపడితే భయపెట్టడానికి ఓటర్ని అనుకున్నావా బే? షూటర్ని కాల్చి పారేస్తా కొడక్క. డోంట్ షౌట్ అగైన్, డోంట్ షౌట్ అగైన్. నరసింహ, దిగమయ్యా దిగ. నీ అన్నకి చిన్నప్పటి నుంచి బోల్డ్ అంత హెల్పింగ్ చేసిన నేను మా వాడికి పెళ్లి చేయమంటే ఆన్సరింగ్ సరిగ్గా ఇలా, అందుకే ఈ రకంగా ఆన్సరింగ్ ఏర్పాటు చేసిన. కట్రతాడే ఏ పోరా. ఏంట్రా కళ్ళ జోడు, తాళి కట్టేస్తావా? కట్టి బతకగలవా? ఈ సంగతి వాళ్ళ అన్నకి తెలిస్తే నరికేస్తాడు. అడగడానికి ఈ ప్లేస్ కి అంత ఈజీగా ఎవరు రాలేరమ్మా. నేను రాలా? అలాగే ఆయన కూడా వస్తారు. అదిగో వస్తున్నారు.
అమ్మాయి గారు రండి. పడిపోతున్నారా? పట్టుకోండి. అమ్మాయి గారు ఇటండి. ఎటు పోయారా ఇల్లు? ఇదేదో సౌండ్ వస్తుందన్నా. పైకి ఎక్కండి. ఎక్కడే అది? ఎక్కడ దాకుందే? చెప్పా. నా మీదే వస్తామంటే నీ తాళిపోవే. నన్ను వదిలి నేను వెళ్ళిపోతా.
నేను చూసినా ఆడి ఇంట్లోనే ఉన్నాడు. రోషన్ లేని పేడి నా కొడక, ఆడంగి నా కొడక, సిగ్గుమాలినోడా రారా ఎరా కొంత్రి నా కొడక. వడ్డీకి లెక్క తీసుకున్నాడు ఇయ్యాలని తెలదట్రా. అమ్మా నా మొగ్గు నేను చేయద్దమ్మా. ఎరా తీసుకున్న లెక్క కట్టాల్సి వస్తుందని నీ సొంత ఇంటికే దొంగలాగా రాత్రికి రాత్రి వచ్చిపోతాండావా? నీకోసం మేము పడిగాపులు పడాలంట్రా. ఇంకో అరగంటలో వడ్డీతో సహా అసలు కూడా కట్టలేదో నీ టవ్వ టంగు మరిపించి గుత్తి కోసి గుత్తికి పార్సల్ చేస్తా నా కొడక. ఏమా నీ దగ్గర అప్పు తీసుకున్నాడు ఊరోజులు పారిపోయినాడు. ఏదో జామీనుండిన పాపానికి వడ్డీ ఎక్కువ కట్టినాను. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడమ్మా. మర్యాద కావాలా సార్ మీకు? మర్యాద ఇంత తీసుకో. ఇదేరా ఈశ్వర్ ఇచ్చే మర్యాద. ఎరా జింగిడి, నా అన్నలు ఊళ్ళో లేరు, పిల్ల గుంకే కదా అని మోసం చేస్తాడా? నేను మూతి మీద మీసం లేని మగరాయుడు లాంటి ఆడపిల్లనరా. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎవరే ఇది? మా అక్క బిడ్డ వైజాగ్ నుంచి వచ్చినది. చుట్టంగా వస్తేమా ఆకేసుకొని నాక్కొని తింటిమా వారగా ఉండి మూసుకొని చూస్తేమా అని ఉండాలా, లేదా సిరిగి చాటైపోతాది. ఇంకో అరగంటలో మొత్తం లెక్కొచ్చి చేరాలనే. అమ్మా అరగంటలోగా 3 లక్షలు యాడ్ నుంచి తెచ్చిచ్చేది. ఒక్క వారం టైం తల్లి, నా తల తాకట్టు పెట్టేనే తెచ్చిస్తా. ఏంది ఈ మాసిన తలకాయ? ఒక్క వారం టైం తల్లి, ఎట్టాగైనా తీర్చేస్తాం. ఏందే ఒక వారం? సరే ఇప్పుడు మా లెక్కిచ్చేదానికి నేను దోవ చూపిస్తాను, నువ్వెనుకో. ఓ బిడ్డకి తల్లివైనా కూడా ఇంకా బిర్రు జారకుండా కుర్రదాన్లాగా పిడపిడలాడిపోతుండవే. నువ్వెప్పుడైనా ఇంట్లోంచి బయటికొచ్చి అట్టా ఇట్టా తిరిగేటప్పుడు ఈడ అంగట్లో ఉన్న అంతమంది నిన్ను చూసి చొంగ కార్చకుండా ఉండారా ఏంది? ఇట్లాంటి పోరం బోకోడికి పెండ్లంగా ఉండే బదులు పోషించే వాడితో పండుకుంటే మొత్తం లెక్క చిటికలో తీర్చేయచ్చు. ఏంది ఆలోచిస్తుండవు? బిరిని చెప్పు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అక్రమ వడ్డీ కేసులో నేను జైల్లోకి తోయిస్తా. ఏందే లా చదువుకునే నాతోనే చట్టం గురించి మాట్లాడుతుండవా? నీ చిన్నమ్మ మీద అంత అక్కరుంటే నువ్వే పట్టుకోవే. ఏం చేయమంటారా? మల్లిగా దాన్ని నరికి పోగలు పెట్టక. ఏమే 6 అడుగులున్న మొగోళ్లే నా ముందు నిలబడడానికి భయపడి ముచ్చమటలు పట్టి 3 ఆమడ్లు పారిపోతా ఉంటే పిల్ల కోడి మాదిరుండే నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా ఒంటి మీద చెయ్యేస్తావే? నా ఒంటి మీద చెయ్యేసిన నీ ఒంటిని ఇంతమంది నూలు పోగు కూడా లేకుండా చూస్తారే. అటు చూడరా మల్లిగా, పాంచాలికి పంచం ప్రసాదించిన శ్రీకృష్ణుడు. రేయ్ వీడికి ఉన్న గుడ్డలు కూడా ఊడదీసి అందరి ముందు ఊత కొట్టుకుంటున్నా. ఈ ఈశ్వర్కి ఏ నా కొడుకు అడ్డొచ్చినా వాడికి ఇదే గతం తెలియాలా?
నీకు మాటలతో అర్థం కాదే, చేతలతోనే అర్థమవుతుంది. అమ్మాయిగా పుట్టి అమ్మాయిలా బతకుండా మగరాయిలా తిరిగే నీకేలా ఉందంటే ఆ అమ్మాయికి ఎలా ఉంటుందే? ఇకనైనా ఆడదానిలా బతుకు. చెప్పా చూడనా ఆర్డర్ చేసే పనేనా? ఏంట్రా నీ అబ్బా, ఎంత దమ్ముంటే ఈ ఈశ్వరి మీద చెయ్యేసి నీ పాటికి నువ్వు పోతాండావు. ఎప్పుడైతే నా మీద చెయ్యేసావో అప్పటి నుంచే నువ్వు నాకు మొగుడు అయిపోయావు. ఈ శుక్రవారం నా ఓణి మీద చెయ్యేసినావు, వచ్చే శుక్రవారం నా ఒంటి మీద చెయ్యేపిస్తా నా మొగుడిగా. ఎవరిళ్ళు? నీ అమ్మ నాయనలా? అంటే మామ అత్త? ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఏదో అనుకోకుండా జరిగిపోయిందమ్మా. అమ్మా దీంతో ఏంటమ్మా మాటలు? రే జింగిడి, నీకింగితం తెలీదు, మధ్యలో దూరతావు. నన్ను కట్టుకున్నాక అన్ని నేర్పిస్తానులే. మామా అత్త, నేను మంచి మూడ్లో ఉన్నప్పుడే మీ పిల్లని తీసుకోండి, లేదా ఇట్టాగే తగరారు చేస్తా ఉంటే కత్తితో కసక్కన పొడిచి నిన్ను చంపేసి నేను ముండమోయడానికి కూడా సిద్ధమే. 10 లెక్క పెట్టేలోగా పొండి. రే మల్లిగా లెక్క బట్రా. 1 2 3 పదరా వెళ్ళిపోదాం. తప్పుకో. 5 ఆడు పోయినాడక్క. ఆడు కాదురా, బావా. బావగారి ఫుల్ బయోడేటా సాయంత్రంలోగా తెచ్చేస్తానక్క. జాంకాయ మొక్కల మీద మోతెట్టే డస్ట్ పడు. సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. నువ్వేసావు యావండి ఇంటి ఓనర్ గారు. ఏందండి నువ్వేం 3 నెలలు ఎదగట్లేదు, నువ్వు వాళ్ళకి సపోర్టా? నేనక్క సపోర్ట్ చేసినాను. ఇప్పుడే మాట్లాడింది నా తుండుకుంటా. మరి మాట్లాడే లుంగి కొట్టేవడం ఉన్నాడుగా సంటి బిడ్డ.